1/3 into 5 plus 1/5 into 7 plus 1/7 into 9 and so on 24 terms. ఇట్లాంటివి 24 టర్మ్స్ యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు వాళ్ళు. సో వీటిని ఇలా రాసుకోవచ్చు. 1/3 మైనస్ 1/5. సో 1/3 ఇంటూ 5ని ఇలా రాయొచ్చు. ఇలా రాస్తే మనకి ఏమొస్తుంది? ఎల్సిఎం తీసుకుంటే 3 ఇంటూ 5. సో 5 1 జా 5 మైనస్ 3 1 జా 3. అంటే 5 మైనస్ 3 అంటే ఎంత? 2. అంటే న్యూమరేటర్లో 2 వస్తుంది, కానీ మనకి ఇక్కడ న్యూమరేటర్లో 2 లేదు, అంటే ఒక 2 ఎక్స్ట్రాగా వచ్చింది. సో అందుకని మనం వాల్యూ మారకుండా ముందు 1/2 అనే దాన్ని బయట పెట్టుకున్నట్లయితే ఇక్కడ పైన వచ్చేటటువంటి 2 అనేది 2 ఇంటూ 2 క్యాన్సిల్ అయిపోతుంది. కింద 2 పైన 2. సో 5 1 జా 5 మైనస్ 3 1 జా 3. 5 మైనస్ 3 అంటే 2. 2/3 ఇంటూ 5. ఓకే. సో అట్లా ఇక్కడ వచ్చేటటువంటి ఎక్స్ట్రా 2 అనేది దీంతో క్యాన్సిల్ అయిపోతుంది. ఇదే విధంగా రిమైనింగ్ టర్మ్స్ కూడా 1/5 ఇంటూ 7 అంటే 1/5 మైనస్ 1/7. ఓకే. అట్లానే 1/7 ఇంటూ 9 అంటే 1/7 మైనస్ 1/9. ఓకే. సో ఇక్కడ కూడా చూసుకోండి, 7 1 జా 7 మైనస్ 5 1 జా 5 అంటే 2/5 ఇంటూ 7. ఇక్కడ కూడా 9 మైనస్ 7 అంటే 2/7 ఇంటూ 9. ప్రతి ఒక్కదానికి పైన 2 వస్తుంది. ఆ 2 అనేది కామన్ తీసి 2తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు రిమైనింగ్ అంతా యాస్టీజే. ఓకే. సో ఈ విధంగా ఇట్లా వస్తుంటాయి. సో మరి ఇట్లా 24 టర్మ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుందని తెలియాలంటే మనకి ఈ 24th టర్మ్ ఎంత ఉందో మనం తెలుసుకోవాలి. 24th టర్మ్ మనకు కావాలి. ఆ 24th టర్మ్ ఇదిగో, ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇట్లానే 24th టర్మ్ మనం రాయాలి అంటే ఇక్కడ మనకి kth టర్మ్ అనేది మనకు కావాలి అంటే సో ప్రతిదానికి డినామినేటర్లో మనం చూద్దాం. ఫస్ట్ సీక్వెన్స్ ఒకటి ఉంది, 3 5 7. ఫస్ట్ టర్మ్స్ అన్నీ కూడా మనకి ఫస్ట్ సీక్వెన్స్ 3 5 7 ఇవన్నీ కూడా ఏపీలో ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత? 2. సో ఇక్కడ టీకే మనకేమొస్తుంది? ఏ ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డి. సో ఏ అంటే మనకి ఫస్ట్ టర్మ్ 2 ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ అంటే ఎంత ఉంది? 3 5 7 అంటే 2 డిఫరెన్స్. సో 3 ప్లస్ 2k మైనస్ 2. సో 2k, 3లో 2 పోతే ఎంత వస్తుంది? 2k ప్లస్ 1. ఓకే. సో ఈ ఫస్ట్ నెంబర్స్కి సంబంధించినటువంటి ఎంత టర్మ్? 2k ప్లస్ 1. తర్వాత సెకండ్ టర్మ్స్ ఏమున్నాయి? 5 7 9 etc. సో ఇది కూడా ఏపీనే. డిఫరెన్స్ ఎంత ఉంది? ఈ 2. సో డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే ఏపీ అది. ఇక్కడ టీకే ఎంత వస్తుంది? సో ఏ అంటే ఫస్ట్ టర్మ్ 5 ప్లస్ కే మైనస్ 1 ఇంటూ డిఫరెన్స్ అంటే 2. సో 5 ప్లస్ 2k మైనస్ 2. 2k 5లో 2 పోతే ఎంత? 3. ఓకే. అంటే మన టీకే అనేది ఎలా ఉంటుందంటే 1/2k ప్లస్ 1 ఇంటూ 2k ప్లస్ 3. సో మన సీక్వెన్స్ కూడా అలానే మన సిరీస్ కూడా అంతే ఉంది కదా, ప్రధానికి 1/1 అదే మోడల్లో మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి 24th టర్మ్ కావాలి. 24th టర్మ్ ఇలా రాయాలి అంటే మనం కే ప్లేస్లో 24 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 24 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుంది? T24 1/2 24 జా 48. 48 ప్లస్ 1 ఎంత? 49 ఇంటూ 224 జా 48. 48 ప్లస్ 3 ఎంత? 51. సో ఓకే. సో 24th టర్మ్ మనకు వచ్చేసింది. దీన్ని ఎలాగైతే ఇలా రాసామో సో దాన్ని కూడా అలానే రాసుకోవచ్చు. అంటే ఎలా రాస్తాం మనం? 1/49 మైనస్ 1/51. ఓకే. సో ఇక్కడ కూడా డిఫరెన్స్ చూసుకోండి. 51 మైనస్ 49, 2/49 అంటే 51. ఆ 2 అనేది ఈ 2తో క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. -1/5 ప్లస్ 1/5 -1/7 ప్లస్ 1/7 ఇట్లా ఇది కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మనకి రిమైనింగ్ ఏంటిదంటే 1/3 మైనస్ చివరిలో 1/51. సో 1/2 ఆఫ్ 51 మైనస్ 3. 51 మైనస్ 3 అంటే ఎంత వస్తుంది? 48/3 ఇంటూ 51. 2 1 జా 2 24 జా. సో మళ్ళీ 3 టేబుల్ ఎన్నిసార్లు పోతుంది? 3 8 జా. సో టోటల్గా ఎంత వచ్చింది? 8/51. సో ఆప్షన్ 4 అనమాట.